నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమాల పరంగా ఈ మధ్యన వరుసగా పరాజయాలను ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా కరోనా తర్వాత ఈ స్టార్ హీరో నటించిన సినిమాలన్నీ వరుసగా బోల్తా పడుతున్నాయి. అలా తాజాగా అక్షయ్ కుమార్ హీరోగా నటించిన సర్పిరా విడుదలైంది. అయితే ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పేలవమైన వసూళ్లను రాబడుతోంది. కోట్లాది రూపాయల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాపై ప్రేక్షకులు అసలు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఆడియన్స్ ను ఆకర్షించేందుకు మల్టీప్లెక్స్ లు ఉచితంగా టీ, సమోసాలు అందించాలని నిర్ణయించుకున్నాయి. సాధారణంగా మొదటి రోజు స్టార్ సినిమాలు బాగా కలెక్ట్ చేయాలి. కానీ సర్పిరా సినిమా తొలి రోజు కేవలం 2.50 కోట్లు మాత్రమే వసూలు చేసింది. రెండో రోజు 4.50 కోట్లు రాబట్టింది. ఎలాగైనా ఆదివారం సినిమా కలెక్షన్లు మరింత పెంచాలన్నది చిత్ర బృంద లక్ష్యం. అందుకోసం మల్టీప్లెక్స్ ప్రేక్షకులకు టీ, సమోసాలను ఆఫర్ చేసింది. ఈ విషయాన్ని పీవీఆర్ ఐనాక్స్ మల్టీప్లెక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సర్పిరా సినిమా చూసేందుకు వచ్చే వారికి 2 సమోసాలు, 1 టీ, 1 లగేజీ ట్యాగ్ ఉచితంగా ఇవ్వనున్నట్లు అందులో ప్రకటించింది. సుధా కొంగర దర్శకత్వం వహించిన చిత్రం సర్పిరా కాగా ఇది తమిళ చిత్రం సురారై పోట్రు అనే హిందీ రీమేక్. ఆ తమిళ సినిమా గతంలో హిందీలోకి 70 ప్రేక్షకులను ఆకట్టుకుంది. మళ్ళీ హిందీలో రీమేక్ చేయడంతో జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఇప్పటికే ఈ సినిమా కథ అందరికీ తెలిసిపోవడంతో సర్పిరా సినిమా చూసేందుకు ఆడియన్స్ ఆసక్తి చూపడం లేదు. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో కెప్టెన్ గోపీనాథ్ పాత్రను అక్షయ్ కుమార్ పోషించాడు. పరేష్ రావల్, దిశా మదన్, ప్రకాష్ బెలవాడి తదితరులు నటించారు. కోలీవుడ్ నటులు సూర్య అతిథి పాత్రలో కనిపించారు. అయినా కూడా ఈ సినిమా హిందీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతోంది.